హలో అండి అందరికీ మన భారతదేశం మీద 50% టారిఫ్ విధించడాన్ని అమెరికాలో ఉన్న కీలకమైన నేతలు కూడా తప్పుపడుతున్నారనమాట. నిక్కీ హేలీ అని చెప్పేసి ఈమె రిపబ్లిక్ పార్టీలోనే ఒక కీలకమైన నేత అనమాట. ఏదైతే మన భారతదేశం మీద ఈ టారిఫ్లు విధించడాన్ని ఈమె కూడా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఆమె అంటుంది ఏంటంటే, ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తన ఈగోతో భారతదేశం మీద 50% టారిఫ్ విధించారు, ఇది ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ఈగోని సాటిస్ఫై చేస్తుందిలే కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ఏదైతే అమెరికా ప్రయోజనాలకి తీవ్ర స్థాయిలో దెబ్బ కలుగుతుందన్నమాట. ఎందుకు అంటే అమెరికా ఇప్పుడు డాలర్ ఆధిపత్యంతో ప్రపంచం మీద పెత్తనం చెలాయిస్తుంది. వన్స్ చైనా, రష్యా, ఇండియా కలిసి బ్రిక్స్ కరెన్సీని తీసుకొచ్చినట్లయితే ఆటోమేటిక్గా అమెరికా ఆధిపత్యం పోతుంది, అంటే డాలర్ ఆధిపత్యం పోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అయితే అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది, అయితే ఈ మూడు దేశాల ఆధిపత్యం పెరుగుతుంది. అదే కనుక భారత్ మీద టారిఫ్ వేయకుండా భారత్తో అమెరికా మంచి సంబంధాలు కొనసాగించినట్లయితే అమెరికా ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చైనాని కట్టడి చేయడానికి కూడా అమెరికాకి మంచి వ్యాపారంలో భారత్ ఉండేది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయంతో భవిష్యత్తులో అయితే ఈ మూడు దేశాలు కలిగితే అమెరికా యొక్క మనుగడకు ఆధిపత్యానికి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ తన ఈగోతో, తిక్కలతనంతో ఏదైతే ఈ యొక్క టారిఫ్ల వల్ల భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నా అనుకొని ఆటోమేటిక్గా అమెరికా యొక్క భవిష్యత్తుని తీవ్రస్థాయి అంధకారంలో పడేస్తుండో అని చెప్పేసి ఈ నిక్కీ హేలీ పేర్కొనడం జరిగిందనమాట. భవిష్యత్తులో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తిక్కల పని ఏదైతే తనని నోబెల్ బహుమతికి నామినేట్ చేయలేదని చెప్పేసి మన భారతదేశం మీద టారిఫ్ విధించిండు. వన్స్ ఈ మూడు దేశాలు రష్యా, అలాగే చైనా, ఇండియా కలిపి బ్రిక్స్ కరెన్సీ తీసుకొచ్చినట్టయితే ఆటోమేటిక్గా అమెరికా యొక్క కరెన్సీకి, డాలర్కి ఎంటికట్టు పడినట్టే అనమాట. అందరూ కూడా ఇంకా డాలర్ను ఉపయోగించడం మానేస్తారు. డాలర్ను ఉపయోగించడం మానేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా అది ఒక సాధారణ కరెన్సీ అయిపోద్ది. బస్ అమెరికా సూపర్ పవర్గా కొలాప్స్ అయిపోద్ది. అయితే దీన్ని ట్రంప్ గుర్తించట్లేదు. ఏదైతే అమెరికా మీద మేము చర్యలు తీసుకున్నాం అనుకుంటుండలే కానీ భవిష్యత్తులో ఇది అమెరికా ఆధిపత్యానికి దెబ్బ తగిలిద్దని చెప్పి మాత్రం ఆయన గుర్తించట్లేదు అని చెప్పేసి అయితే నిక్కీ హేలీ మన భారత్కు మద్దతుగా ఈ టారిఫ్లు వేయడం వల్ల అమెరికాకి లాంగ్ టర్మ్లో ఎలాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇది డొనాల్డ్ ట్రంప్కి మాత్రం తెలియట్లేదు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.